థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి మంత్రి, ఏపీ గవర్నమెంట్ అందరికీ, ప్లస్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో నా కొలీగ్గా ఉన్నటువంటి ఈ ప్రాంత ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అందరికీ కూడా నమస్కారాలు. మీరు దత్తు తీసుకున్నటువంటి గ్రామం అని మాటికి రెఫర్ చేస్తారు. కాదు, నేను మొదటి మీటింగ్లో 2014-15లోనే అన్నాను, ఈ గ్రామం నన్ను దత్తు తీసుకుంది. ఈ మాట నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఎంతో కూడా చెప్తాను ఇదే మాట. ప్రధానమంత్రి గారి ఆలోచన, ఎంపీగా ఉన్నటువంటి లోక్సభ ఎంపీ అయినా రాజ్యసభ ఎంపీ అయినా మీరందరూ ఒక గ్రామాన్ని దత్తు తీసుకోవాలి అని. ఆ సమయంలో పిఎం లంకలో ఉన్నటువంటి మహిళలు, తూర్పుతాడులో ఉన్నటువంటి మహిళలు నన్ను దత్తు తీసుకున్నారు. బట్ స్కీమ్ ఏమో ప్రధానమంత్రి గారిది. సో ఆ సందర్భంలో ఈ పిఎం లంక తూర్పుతాడులో పని కొంచెంగా మొదలుపెట్టినప్పుడు నేను ఎప్పుడైనా ఒకసారి దీని గురించి జ్ఞాపకం చేసుకుంటా. మనం మొదటగా ఇక్కడ వచ్చి చేసిన పని మంచినీళ్ళు సరఫరా. ఇక్కడ నీళ్ళంతా ఉప్పు నీళ్ళు అయిపోయాయి. గోదావరి పక్కన ఉన్నా కూడా మనకు తాగుడు నీళ్ళు లేవు. అందుకని మంచినీళ్ళ కోసం ఇప్పుడు ఏటీఎం అంటున్నారు, కానీ మనం ఒక సిస్టమ్ పెట్టి రివర్స్ ఆస్మోసిస్లో మంచినీళ్ళు తయారు చేసి ఎంతైనా ఛార్జ్ లేకుండా జనానికి దొరకాలి అని ఒక సిస్టమ్ మొదలుపెట్టాం. ఇక్కడ కూడా తూర్పుతాడులో కూడా. బట్ తూర్పుతాడులో దాని తర్వాత మెల్లగా పని ముందుకు సాగల. కానీ ఇక్కడ మహిళలు కంప్లీట్గా ఫుల్గా నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల వరదల టైంలో, సైక్లోన్ టైంలో మీకు ఉండడానికి ఒక భవనం, పంచాయత్ భవనం అని అనుకోండి, ప్లస్ పిల్లలు సాయంకాలం పూట స్కూల్ నుంచి వచ్చినాక ఒక చోట్ల కూర్చొని వాళ్ళ హోంవర్క్ చేసుకోవడమో, లేదు కొంచెం ఎవరో పక్కన ఉన్నవాళ్ళు వచ్చి ట్యూషన్ క్లాస్ నేర్పించడమో, ఇవన్నిటి కోసం మంచి చోటు ఉండాలి అని మొదలుపెట్టిన ఈ పెద్ద భవనం ఇవాళ ఎన్నో రకాల పర్పసెస్కి మనకు ఉపయోగం అవుతుంది అనేది చూస్తున్నప్పుడు చాలా వరకు మిగతా ఎంపీలు ఆంధ్ర ప్రాంతంలో మాత్రం కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అడుగుతారు, ఎలా మీరు మొదలుపెట్టారు, అది ఇప్పుడు ఏమేమో పనికి వస్తుంది, ఇది ప్లానింగ్ ఎలా చేశారు? ఏం ప్లానింగ్ చేయలేదు. ప్రజలు ఈ పిఎం లంకలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ప్రత్యేకం నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను ఇంత దూరం ఏదో చేస్తాం. అది మాత్రం కాదు, ఈ భవనం కొన్నాళ్ళ క్రితం, ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్గా ఇక్కడ చాలా పని జరిగింది. ఒక మారు 2024 ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్కి ముందు నేను వచ్చినప్పటికీ ఇక్కడ పిఎం విశ్వకర్మ యోజన కింద 13 రకాల ట్రేడ్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. అది కార్పెంటర్ రావచ్చు, లేదు హెయిర్ డ్రెస్సర్ రావచ్చు, ఇంకా అట్లా చాలా మేసన్స్, ఫిష్ నెట్ తయారు చేసేవాళ్ళు, ఇట్లా చాలా ట్రేడ్స్కి ఇక్కడ ట్రైనింగ్ అయింది. అప్పుడు ఆ ట్రైనింగ్ పొందిన యువకుల్ని కూడా తీసుకొచ్చారు ఇక్కడ, ఒకసారి మన అందరూ కలుసుకుందామని. వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో లేకపోతే శ్రీ సిటీలో ఉద్యోగం వెంటనే ఆ ట్రైనింగ్ తర్వాత దొరికి ఇక్కడ వచ్చి, నాకు ఉద్యోగం దొరికిందండి, దీనివల్ల దొరికింది, ఈ ట్రైనింగ్ వల్ల దొరికింది అని వచ్చి మాట్లాడారు. చాలా సంతోషంగా అనిపించింది. కానీ దాని తర్వాత ఇంకో ఒక మెప్పు మన గ్రామానికి దొరికింది. ఏంటంటే ఆల్ ఇండియాలో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ దొరికింది. అన్ని 700
డిస్ట్రిక్ట్స్ పైన ఉన్నాయి భారతదేశంలో. ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఈ ట్రైనింగ్ పెట్టారు. ఒక సర్వే చేశారు, ప్రతి డిస్ట్రిక్ట్లో ఎట్లాంటి ట్రైనింగ్ జరుగుతుంది, ట్రైనింగ్ ఎట్లాగా ఉంది, క్వాలిటీ బాగుందా, దాని నుంచి వచ్చిన పిల్లలు ఉద్యోగం దొరుకుతున్నాయా లేదా, ఇవన్నిటిని గురించి సర్వే చేశారు. సర్వేలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బడ్గామ్ అనే ఒక డిస్ట్రిక్ట్ వాళ్ళు ఫస్ట్ ర్యాంక్లో వచ్చారు. సెకండ్ ర్యాంక్లో పెద్దమైన వాణిలంక. నాకు చాలా ఆనందం కలిగింది. అంటే 2014లో ఫస్ట్ టైం కామర్స్ మినిస్టర్గా అయినప్పుడు, ఫస్ట్ టైం కేంద్ర మంత్రిగా అయినప్పుడు నాకు మారుమూల ప్రాంతం మన నర్సాపురానికి ఇంకా వెనకబడి ఉంది, మత్స్యకారులు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం, ఇలా ఎస్సీస్ ఉన్నటువంటి గ్రామం, ఇది అడాప్ట్ చేసుకోండి అన్నారు. నేను ఒకసారి వచ్చి చూసి వెళ్ళినప్పటికీ అదే సెంటిమెంట్ ఆడవాళ్ళ ఎలా ఉండిందనంటే, ఏమో వాళ్ళ ఇంటి కూతురు ఎక్కడో వెళ్ళి వెనక తిరిగి వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేస్తారో అలా రిసీవ్ చేశారు నన్ను. నాకు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. అయ్యో ఇది చూడు బాబు, నన్ను ఇంత ఈ డిస్ట్రిక్ట్ కోడలు, ఆంధ్ర కోడలు, కానీ పెద్దమైన వారి లంకాల మాత్రం నన్ను కూతురులాగా ఇన్వైట్ చేశారు. సో నాకు చాలా మనసులో టచ్చింగ్గా అనిపించింది. దాని తర్వాత సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అది ఇది మొదలుపెట్టాం. ఒకసారి మీరందరే నన్ను తీసుకెళ్ళి పెద్ద కొబ్బరి తోట ఉండిందండి. అప్పుడు సీఎంగా ఉన్నటువంటి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి అక్కడ జెండా ఆవిష్కరణ చేశారు August 15 నాటికి. కానీ ఆ కొబ్బరి తోట మొత్తం సముద్రాన్ని లోపల వెళ్ళిపోయాయి. ఆ జెండా చూడండి ఎక్కడో 100 మీటర్స్ లోపల ఉంది, సముద్రం లోపల ఉంది. ఈ ఇరోషన్ వల్ల మాకు చాలా నష్టం అవుతుంది. అప్పటి నుంచి మొదలుపెట్టి సరి అయిన వాళ్ళని వెతకాలి, ఊరికే ఏదో చేయకూడదు మనం అని చెప్పి ఆ సాయిల్ ఇరోషన్ కోసం కొంచెం పని మొదలుపెట్టాం. అది ఇప్పుడు కంప్లీట్గా జనవరి సంక్రాంతి టైంలో కంప్లీట్ అవుతుంది వింటున్నా మాట. ఆ బీచ్ ఒక అందం ఏ రకంగా కూడా చెడిపోకుండా ఇరోషన్ని ఆపడానికి చేస్తున్న ప్రయత్నం చాలామంది ఇప్పుడు అంటున్నారు, ఇరోషన్ని ఆపాలి అనంటే బండగా కాంక్రీట్ని అక్కడ పెట్టడం, లేకపోతే ఏదో రాళ్ళు తీసుకొచ్చి నింపడం, అవన్నీ చేస్తారు. దానివల్ల బీచ్కు ఉన్నటువంటి, నాకు బాగా తెలుసు, మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు, ఇక్కడి నుంచే అంతర్వేదికి కూడా వెళ్ళడానికి చూస్తారు. ఎంత సుందరమైన క్షేత్రం, దీన్ని పాడు చేయకూడదు మనం ఏదో సాయిల్ ఇరోషన్ ఆపడానికి చేసే ప్రయత్నం వల్ల అని ఆ భయం నా మనసులో ఉండింది. కానీ ఆఖరికి చక్కగా మోడర్న్ వ్యవస్థ పెడుతున్నారు. దానివల్ల మనకి మన సముద్ర తీరం, దాని అందం ఏ రకంగా కూడా పాడవదు. అది ఒక ఎత్తనంటే మత్స్యకారులకి ఇప్పుడు కూడా బోటో ఇంకొకటో మనం తయారు చేసి సపోర్ట్ ఇస్తూ ఉన్నాం. దాంట్లో కూడా ఇప్పుడు కేశవ్ గారు చెప్తున్నారు, దానికి ఇంకా బోట్ ఏదైనా చేయాలంటే కూడా స్టేట్ గవర్నమెంట్ పూర్తి మద్దతు ఇస్తుంది అని. ఆ మాటని నేను వారిని ఇక్కడ వేదికపై ఉండగా నేను మీ ముందు చెప్తున్నా, మత్స్యకారులకి ఇక్కడ ఏ ఒక్క డిమాండ్ ఉన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ పూర్తి మద్దతు పలుకుతుంది అనేదని మనం గుర్తుపెట్టుకొని మనం కూడా దాన్ని ముందు పెట్టుకొని మన వృత్తిని సరిగా ముందు తీసుకెళ్ళడానికి ఏమేం కావాలో గవర్నమెంట్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం లేదు రాష్ట్ర ప్రభుత్వం, అందుకే ప్రధానమంత్రి గారు అప్పుడప్పుడు అంటారు, సరి అయిన ఓటు వేయండి, ట్విన్ ఎంజిన్ అంటారు. ఒక్క ఎంజిన్ ఉంటే ఒక్క మోటార్ బైక్ ఎలా వెళ్తుంది, అదే 2 ఎంజిన్ ఉంటే ఎలా వెళ్తుంది, ఇంకా పవర్ఫుల్గా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం చాలా ఉపయోగం. అందువల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తున్నా, నేను ఏదో కేంద్ర ప్రభుత్వం ద్వారా లేదు విత్త మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అనేది కాదు, ఇక్కడ నేను మీలో ఒకరు, మీ ఇంటి కూతురు,
ఈ ప్రాంతాన్ని మనం ఇంకా ఎంత ఫాస్ట్గా ముందు తీసుకెళ్ళడానికి ఏమేం ఆలోచన ఉన్నాయో అన్నిటినీ కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకెళ్ళి మనం పూర్తి చేసుకోవాలి. ఇంకా వస్తుంది ఇంకా చేస్తారనేది కాదు, మీరు లిస్టు పెట్టాలి. న్యాయమైన కోరిక ఏది ఉన్నా కూడా చెప్పడంలో సంకోచం ఉండకూడదు. ఇక్కడ ఈ భవనం ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సైక్లోన్లో మీ అందరికీ పనికి వచ్చింది, చాలా సంతోషం. కానీ మన పిల్లలకి దీని నుంచి ఏం దొరుకుతుంది అనే ఆలోచనతోనే నేను సెయింట్ వాళ్ళని అడిగాను, మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR ద్వారా మీరు పెద్ద ఒక ఐటీ కంపెనీ నడిపి అది ఇంకా బాగా నడుస్తుంది. అయినా ఇవాళ AI ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంపెనీలు తన ఉత్పత్తిని కంప్లీట్గా AI ద్వారా నడిపిస్తున్నారు. కానీ ముందులాగా ఒకరు వస్తారు, ఒక టెక్నీషియన్ వస్తారు, ఒకరు ఇంజనీర్ వస్తారు అని చాలా రకం ఎంప్లాయ్మెంట్ తోటి నడపెట్లే. కానీ ఆ AIని కూడా నడిపించే వాళ్ళు మనుషులే కదా. అది మన యువకులు, మన ఆడపిల్లలు, మన మగపిల్లలు ట్రైనింగ్ సరిగా ఉంటే వాళ్ళే ఆ AI నడిపిస్తారు కదా అని ఒక ప్రశ్న. ఇది కాకుండా ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా, నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, గ్రామాల్లో ఈ డ్రోన్ యూస్ చేసుకొని రైతులకి వాళ్ళ పంట పెంచడానికి ఏమేం చేయాలో అది చేయాలి. గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో కనీసం ఒక 10 మంది డ్రోన్ దీది అంటే డ్రోన్ని ఉపయోగించే సోదరులు ఉండాలి. ఆడవాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళు వెళ్ళి నడపని ఆ డ్రోన్ని. అది ఫెర్టిలైజర్ స్ప్రే చేయడానికి ఉండొచ్చు, లేదు విత్తనం చేయడానికి ఉండొచ్చు. ఆడవాళ్ళకు ట్రైనింగ్ ఏంటి, లక్పతి దీది, డ్రోన్ దీది. అதாவது గ్రామాన్ని ఇంకా మంచిగా చేసి ఆడవాళ్ళు లక్షాధిపతిగా అవ్వాలి అనే రకంగా లక్పతి దీది అన్నారు. సో లక్పతి దీదియో డ్రోన్ దీదియో మనం గ్రామానికి అది చూడడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ డ్రోన్ని తయారు చేసేవాళ్ళు ఎవరు, ఆ డ్రోన్ని నడిపేవాళ్ళు ఎవరు, ఆ డ్రోన్లో ఏదైనా రిపేర్ వస్తే ఆ రిపేర్ చేసేవాళ్ళు ఎవరు, దానికి ట్రైనింగ్ కావాలి అని ఇక్కడ మనం 3 రకాల ట్రైనింగ్ ఆ సైంట్ గ్రూప్ ద్వారా పెడుతున్నాం. మొదటి ట్రైనింగ్ ఏమో ఆ డ్రోన్ అంటే ఏంటి, అది ఎలా ప్లాన్ చేస్తుంది, ఎలా దాన్ని తయారు చేయాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాంట్లో ఉన్న సెన్సర్ అంటే ఏంటి అని చాలా టెక్నికల్ విషయాన్ని అన్నిటినీ కూడా నేర్పిస్తున్నారు. 3 నెలల తర్వాత మీకు సర్టిఫికేట్ దొరుకుతుంది. దాని తర్వాత మీరు AI ద్వారా నడిచే కంపెనీలో వెళ్తే మీకు ఉద్యోగం దొరకడం ఖచ్చితం. అది ఒక ట్రైనింగ్. రెండోది జస్ట్ డ్రోన్ కాదు, 3D ప్రింటర్ కావచ్చు, లేకపోతే రోబోటిక్స్. అక్కడ మనం చూస్తున్నాం రోబోట్ లాగా కుక్క ఒకటి నమస్కారం చేస్తుంది, ఇంకా మనం చెప్పేదన్నీ కూడా చేసడానికి తయారుగా ఉన్నటువంటి రోబోట్. అది రోబోట్ అంటే ఏంటి, ఎక్కడో ఉపయోగించాలి, అది దానివల్ల ఏమేమి చేయవచ్చు, దానికి ట్రైనింగ్. అది రెండో రకమైనది. 3వ రకమైన ట్రైనింగ్ ఈ కంప్యూటర్ ముందు కూర్చొని ఏం చేస్తున్నావే అని ఆడవాళ్ళు తల్లిలు అందరూ కూతుర్ని అడుగుతూ ఉంటారు. కానీ దాని ద్వారా ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి మార్కెట్ అన్నిటినీ కూడా మన ప్రోడక్ట్స్ అక్కడ ఎలాగ వెళ్ళి సేల్ చేయడం, అమ్మడం ఎలాగా, దానికి ఆన్లైన్ ద్వారా ఏమేమి చేయవచ్చు, ఎవరితో కాంటాక్ట్ పెట్టాలి, ఏ ప్లాట్ఫామ్కి కనెక్షన్ పెట్టాలి, ఇవన్నిటిని ట్రైనింగ్ 3వది ట్రైనింగ్. సో 3 రకాల ట్రైనింగ్ ఈ సియంట్ కంపెనీ ద్వారా వాళ్ళే మెటీరియల్ ఇస్తున్నారు, వాళ్ళే కంప్యూటర్ ఇస్తున్నారు, వాళ్ళే దానికి కావాల్సిన పుస్తకాలు మీరు దాని నుంచి నేర్చుకొని కంప్యూటర్లో చేయడానికి ఆ పుస్తకాలని కూడా వాళ్ళే తయారు చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఇస్తున్నారు, తెలుగులో కూడా ఇస్తున్నారు. ఇట్లాగా ఒక ఇంజనీరింగ్లో ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి ఒక పెద్ద కంపెనీ వాళ్ళే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రూమ్ని ఐటీ కంపెనీ ట్రైనింగ్కి ఆ రూమ్ని తయారు చేసి దాంట్లో కంప్యూటర్ని పెట్టి డ్రోన్స్ని పెట్టి డ్రోన్స్కి కావాల్సిన వస్తువుల్ని పెట్టి దాన్ని ఎలా నేర్పించాలి అనే పూర్తి వ్యవస్థ చేసుకొని ఆ ట్రైనింగ్ ఇచ్చే మనుషుల్ని కూడా తీసుకొచ్చి
వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని మార్కెట్కి ఇవాళ రెడీగా చేస్తున్నారు. మార్కెట్ అంటే జాబ్ మార్కెట్కి రెడీ చేస్తున్నారు. నేను 2014-15లో వచ్చినప్పుడు ఒక 10 సంవత్సరం తర్వాత ఇట్లా ఒక మోడర్న్ ట్రైనింగ్కి ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ మనం పెట్టగలుగుతాం, దాంట్లో ఇండస్ట్రీ వచ్చి పాల్గొంటుంది, ఇవన్నీ నాకు మనసులో లేదు. ఇప్పుడు మీ అందరికీ వర్షాలు వస్తే, సైక్లోన్ వస్తే, లేదా పంచాయతీ వాళ్ళకి ఒక స్థలం ఉండాలి అనే ఆ ఆలోచనతోటి ఈ బిల్డింగ్ కట్టాం. కానీ అది ఎన్ని రకాల ఇవాళ మనకు ఉపయోగంగా ఉంది అనేది నేను చూస్తున్నాం. దానికి పూర్తి అంటే క్రెడిట్, దానికి పూర్తి పెద్దరికం వహింపు ఆడవాళ్ళు పెద్దమైనమాని లంక ఆడవాళ్ళకే వెళ్ళి చేరుకోవాలి. వాళ్ళ స్ఫూర్తి వల్లే ఇవాళ ఇవన్నీ ఇక్కడ జరుగుతుంది. వాళ్ళ సపోర్ట్, వాళ్ళ కోఆపరేషన్ వల్లనే. ఈ పిఎం లంక వాళ్ళు మాత్రం ముందుకు వచ్చి ఇంత చేయకపోతే ఇవాళ గ్లోబల్ ఇండియన్ ట్రైనింగ్ సెంటర్ల టాప్ల పిఎం లంక రావడం అనేది అసంభావితం. అందువల్ల ఇవన్నీ చేస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళ మన ముందు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఇళ్ళలు సమస్య గురించి ఒక మాట చెప్పదలుచుకున్నా. 150 దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి. పిఎం ఆవాస్ యోజన, అதாவது పిఎం ద్వారా ఇళ్ళలు కట్టపడే ప్లాన్, ఆ ప్లాన్లో పిఎం ఆవాస్ యోజనలో ఆ 146 మందికి కూడా ఆ అప్లికేషన్స్కు కూడా ఇల్లు ఇవ్వాలి అని నేను కలెక్టర్ గారికి, కేశవ్ గారు ముందు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ముందు చెప్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ మీకు డబ్బు ఇచ్చేస్తుంది స్టేట్ గవర్నమెంట్కి, దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఏ డిస్ట్రిక్ట్ ఎంత, ఈ డిస్ట్రిక్ట్ ఎంత అని అంటారు. పిఎం లంక ఎక్కడో ఒక కార్నర్లో ఉంది. మీ లిస్టుల కార్నర్లో కింద వెళ్ళిపోకూడదు, టాప్గా రావాలి. అక్కడ ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్కు, ప్రతి ఒక్క పిఎం ఆవాస్ అంటే ఇళ్ళలు అప్లికేషన్కి ఇల్లు కట్టించి ఇవ్వాలి. అది 26-27 సంవత్సరం, ఇప్పుడు రాబోయే 12 నెలల్లో ఆ పని పూర్తి కావాలని నేను రిక్వెస్ట్ పెడుతున్నా మీ తరపులో. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి ఇంకా ఇప్పుడు ఇచ్చే బోట్స్ ఏదో 100 బోట్స్ ఇచ్చినారు. ఇంకా 200 మత్స్యకార అప్లికేషన్ ఉన్నాయని అనుకుంటున్నా. దానికి కూడా ఏంటి లోపం ఏంటో నాకు తెలియదు, కనుక్కుంటాను. ఆ 200 మత్స్యకారులకు కూడా బోట్లు ఇవ్వాలి. ఆ రిక్వెస్ట్ మీ తరపులో నేను పెట్టేస్తున్నాను వాళ్ళకి. ఇది కాకుండా ఎమ్మెల్యే గారు ఇంకా మెమరాండం అది ఇచ్చారు. ఒకసారి పరిశీలించి దాంట్లో ఎంత చేయవచ్చో చేద్దాం. కానీ ఇటు ఈ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా శ్రీకాకుళం, మచిలీపట్నం అట్లా ఉన్నటువంటి రీజన్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ పైన ఉన్నారు. సో ఇవాళ దూర ప్రాంతం నుంచి మారుమూల ప్రాంతం పిఎం లంకకు జనం వచ్చి, స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ పొందుకుంటున్నారంటే నా విజ్ఞప్తి, ఇది ఇంకా మారుమూల కాదు. మీరు ట్రైనింగ్ సెంటర్ అయిపోయారు. సెంటర్ ఫర్ ఎక్సలెంట్ ఏఐ ట్రైనింగ్ అంటే పిఎం లంక. పూర్తి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఎక్కడ ఉన్నా ఏఐల ట్రైనింగ్ కావాలంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా 10 పాస్ అయిన వాళ్ళు లేదా BA BCom చదివిన వాళ్ళు ఏఐ ట్రైనింగ్ పొందాలంటే పిఎం లంకకు రాక తప్పదు. ఆ లెవెల్లో మనం ట్రైనింగ్ పెడుతున్నాం. ఆ లెవెల్లో ఇక్కడ ట్రైనింగ్ నడుస్తుంది. అందువల్ల దీనికి కోఆపరేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యే, ఎంపీ, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు, ప్లస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందరికీ నా తరపులో ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను.
సో పిఎం లంక మీ అందరూ ముందులాగానే అదే ఉత్సాహంతో మన ఊరు బాగుపడాలి, మన ఊరు ఇంకొక లెవెల్లో ఉండాలి, ఆంధ్రప్రదేశ్లోనే టాప్ లెవెల్లో ఉండాలని ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.